ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను యశోపతి డాక్టర్ని. చాలామంది అడుగుతున్న క్వశ్చన్ అండి, మేము డయాబెటిక్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, అసలు మాకు డయాబెటిక్ మేము ఎంత స్ట్రిక్ట్ డైట్ చేసినా మాకు డయాబెటిక్ కంట్రోల్ అవ్వట్లేదు, అండ్ డయాబెటిక్లో ఏం తినాలి ఏం తినొద్దు, కొంతమంది ఇది చెప్తారు తినమని, కొంతమంది ఇది చెప్తారు తినొద్దు అని చెప్పేసి అసలు ఏంటి క్లారిటీ లేదు మ్యామ్ మాకు. అసలు డయాబెటిక్ రావడమే ఒక పెద్ద సమస్య అని భయపడతా ఉంటే ఈ రకరకాల మంది రకరకాలుగా చెప్తుంటే అవన్నీ ఫాలో అవ్వాలో తెలుసుకోక ఇబ్బంది పడిపోతున్నాం. సో కాబట్టి మీరు క్లుప్తంగా ఏదైనా వీడియో చేయండి. మనం చాలామంది అడిగారు మాకు ఒక వీడియో, సో వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఫస్ట్ అండి, డయాబెటీస్ వచ్చింది ఎందుకు వచ్చింది? లైఫ్ స్టైల్ ప్రాబ్లమే ఇది. డయాబెటీస్ అనేది స్పెషల్లీ మనము ఏది తినద్దో అది ఎక్స్ట్రా తినేయడం వల్ల మన బాడీలో షుగర్స్ పెరిగిపోయి లివర్ పనిచేయలేక ఒక ప్యాంక్రియాస్ కూడా వదిలేసిందిగా, నేను ఆ వల్ల కాదు, ఇంకా నేను షుగర్ని ఇంత హ్యాండిల్ చేయలేను అని చెప్పేసి బ్లడ్లో షుగర్ని పెంచేసే వచ్చేదే షుగర్. దీని ఎందుకు మనం అంత లివర్కి కానీ అండ్ ప్యాంక్రియాస్ అంటే మన రెండులో ఈ మెయిన్ రెండు గ్రంథులు, ఈ రెండు గ్రంథులకి ఎందుకు అంత అంత వర్క్ ఇస్తున్నాం మనం? ఏదైతే వర్క్ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రా తినేయడం అంతే. ఇప్పుడు ఎవరైనా సరే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ నాన్ డయాబెటిక్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి షుగర్స్ ఆపేయండి అని చెప్తాం, అవునా కదా? అది పాయిజనస్. చాలామంది అనుకుంటారు డయాబెటిక్ ఉంది కాబట్టి మేము తినద్దు అనుకుంటున్నాం అని చెప్పేసి ఒక స్ట్రెస్లో ఉంటారు. కాదు, షుగర్స్ ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ, ప్రతి డాక్టర్ కూడా షుగర్స్ ఆపేయండమ్మా, షుగర్స్ ఆపేయండమ్మా, తెల్ల రైస్ వైట్ రైస్ కూడా ఎక్కువ తినకండి అమ్మా, కావాలంటే బ్రౌన్ రైస్ తినండి, ముడి బియ్యం మంచిగా తీసుకోండి, రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ ఇవన్నీ తీసుకోండి అమ్మా చాలా మంచిది, ఆకుకూరలు బాగా తీసుకోండి అని చెప్తామా. ఓన్లీ స్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళకి కాదు, ఇది అందరూ ప్రతి ఒక్కరు ఫ్యూచర్లో డయాబెటీస్ రాకుండా కాపాడుకోవడానికి ఉన్నవాళ్ళు షుగర్ని కంట్రోల్ చేసుకుంటే మెడిసిన్స్ వేసుకోవాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు మీ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళారు, ఇప్పుడు నా దగ్గర చాలామంది వస్తారండి, వచ్చినప్పుడు డయాబెటిక్ లెవెల్స్ హై లెవెల్లో ఉన్నాయి, HbA1c 10.5, 11, 12, 9, 7, 8 అలా ఉంటున్నాయి. వస్తారు మన దగ్గరికి. ఫస్ట్ నేను ఏం చెప్తానంటే, ఫస్ట్ మీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు ఏమేమి చేస్తున్నారని అడిగితే, పొద్దున్నే టిఫిన్ తింటాం మేడం, 4 ఇడ్లీలు తినేస్తా, లంచ్కి వచ్చాక రైస్ ఇంత తింటా, డిన్నర్కి వచ్చాక మంచిగా చపాతీలు తినేస్తా, మధ్యలో ఫ్రూట్స్ తింటా ఉంటామని. ఇది ఎక్కడ కంట్రోల్లోకి వస్తుందండి? పొద్దునే మంచిగా అంటే బాడీ తత్వాన్ని బట్టి మనం మార్చాల్సి వస్తుంది, వాళ్ళ లెవెల్స్ని బట్టి. ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళకి ఇప్పుడు మనం చెప్తున్నాం ఒక వీడియో, ఆ వీడియో అందరిది ఫాలో అవ్వాలని లేదు, వాళ్ళ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బాడీ తత్వం ఎలా ఉంది, వాళ్ళకి ఏం పడతాయి ఏం పడదు అని ఒకసారి క్లారిటీగా తెలుసుకున్నాకే ఫాలో అవ్వాలి. సో ఎస్పెషల్లీ ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు, మనము పొద్దున్న లేచిన తర్వాత కంపల్సరీ పొద్దున్న లేచిన వెంటనే పరిగడుపున ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, ఇది చేస్తే మీ డయాబెటిక్ 100% కంట్రోల్లోకి వస్తుంది. ఏంటి ఆ పరిగడుపున చేసేది? పొద్దున్నే యోగా అండి. పొద్దున్నే లేచిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, అట్లీస్ట్ మనిషికి ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes 1 hour అని యోగా చేయాలి. పొద్దున్నే పరిగడుపున చేయాల్సింది. మీరు సాయంత్రం చేస్తాను, డయాబెటిక్స్ వాళ్ళు స్పెషల్లీ పొద్దున్న లేచి ప్రాణాయామ, మెడిటేషన్, యోగా ఇవి కంపల్సరీ పొద్దున్నే ప్యాంక్రియాస్ని లివర్ని స్టిమ్యులేట్ చేసే ఆసనాస్ ఉంటాయి, థెరపటిక్ యోగా అంటారు. అంటే మన భుజంగాసన ఒకటి ఉంటుంది, సర్పాసన ఒకటి ఉంటుంది, ధనురాసన ఒకటి ఉంటుంది, ఇవన్నీ చిన్న చిన్న వాళ్ళని తెలిసిన ఆసనాస్. ఇవన్నీ ప్రాణాయామాలు కూడా ఒక సీక్వెన్స్ ఆఫ్ ప్రాణాయామం నేను ఒక వీడియో చేశాను డయాబెటీస్ వాళ్ళకి. ఈ ఈ ప్రాపర్ ప్రాణాయామ చేయడం వల్ల ఈ సీక్వెన్స్లో ప్యాంక్రియాస్ లివర్ ప్రాపర్గా వర్క్ చేస్తాయి కాబట్టి మనకి బ్లడ్లో షుగర్స్ అనేవి చాలా వరకు కంట్రోల్ చేయొచ్చని చాలా క్లుప్తంగా చేశాను ఒక వీడియో. కాబట్టి మనం డే స్టార్ట్ విత్ ఎంటీ స్టమక్లో ప్రాణాయామ చేయండి, యోగా చేయండి. డెఫినెట్గా మీరే మెడిసిన్ డోసెస్ తగ్గి షుగర్స్ నార్మల్లోకి వచ్చాయి. ఫాస్టింగ్ లెవెల్స్ ఎప్పుడు చూసినా 120, 110, 100, 90 అలా ఉంటున్నాయి అనుకోండి, మీ కంట్రోల్లోకి ఎంతో లెవెల్ నుంచి మీరు కంట్రోల్ తీసుకొచ్చారు అంటే మీరు అప్పుడు డోసెస్ తగ్గించుకుంటూ వచ్చేస్తారు. పోస్ట్కి వచ్చిన తర్వాత 140, 150 కల్లా వచ్చేసాయి అనుకోండి, ఇప్పుడు మీకు టెన్షన్ ఏముంది? మెడిసిన్స్ లేకుండా, అది కూడా ఎప్పుడు క్రమంగా మనం 4 రోజులు 5 రోజులు చేసాము, లేదంటే నెల రోజులు చేసాము, కంట్రోల్లోకి వచ్చేసాయి. మళ్ళీ యథావిధే మళ్ళీ మనం అదే తింటున్నాం, అదే వర్కౌట్ లేట్గా పడుకుంటున్నాం, లేట్గా లెగుస్తున్నాం, మళ్ళీ మీరు మెడిసిన్స్ ఆపేస్తే కష్టం. మీ లైఫ్ స్టైల్ మీరు ప్రామిస్ చేసుకోవాల్సింది రెగ్యులర్గా ఇదే నేను మెయింటైన్ చేస్తాను అనుకున్న వాళ్ళే మెడిసిన్ తగ్గించాలి, లేదంటే ఆపాలి. అది కూడా డాక్టర్ సజెషన్ తీసుకొని, మన ఓన్ సజెషన్ తీసుకున్న కంట్రోల్లో వచ్చేసింది, సో ఆపేసాం. మళ్ళీ 4 రోజుల తర్వాత చూసుకుంటే హై ఉంది. అలా మనం ఎప్పుడైనా సరే ఆ హై లో లెవెల్స్ని మెడిసిన్స్ ద్వారా ఇటువంటి చేసుకోవద్దు. మనం లైఫ్ స్టైల్ కరెక్ట్గా పొద్దున్న లేచి పరిగడుపున యోగా చేయడము, డెఫినెట్గా అండి మెంతులు ఉంటాయి కదా, 100% లో గ్లైసెమిక్ ఇండెక్స్, ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేయడానికి, లివర్ని హెల్దీగా ఉంచడానికి మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి. 1/2 స్పూన్ మెంతులు తీసుకోండి, దాల్చిన చెక్క ముక్కలు 2 ముక్కలు, ఇవి రాత్రి నానబెట్టండి, లేదంటే పొద్దున్నే నీళ్ళలో వేసి ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టండి, బాగా ఉడకద్దు, జస్ట్ వేడి చేసుకోవాలి. ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఫిల్టర్ చేసుకుని మంచిగా 1 గ్లాస్ నీళ్ళు తాగండి యోగా తర్వాత. 100% మీరు చూడండి
ఎంతవరకు మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, ప్యాంక్రియాస్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చిన తర్వాత జొన్న జావ కానీ, మనకి కొంతమందికి జొన్న తీసుకున్నా కూడా షుగర్ పెరుగుతుంది, కొంతమంది రాగి తీసుకున్నా అది బాడీ తత్వాన్ని బట్టి చెప్పాలి మనం. బేసికల్ అంటే రాగి, జొన్న, సజ్జ, బార్లీ 4 పౌడర్లని కలిపి పెట్టేసుకోండి. దాంతో ఆ పౌడర్లో కొద్దిగా సొరకాయని తురిమేసి, కొద్ది జీలకర్ర వేసి బాగా కలిపి దాంతో దోశలు వేసుకోమంటా నేను చాలా వరకు డయాబెటిక్ వాళ్ళకి. లేదనుకోండి జావలాగా ప్రిపేర్ చేసుకొని తాగమంట. అండ్ 10-10:30 మందికి ఒక దానిమ్మకాయ తినమంటాను, లేదంటే హాఫ్ దానిమ్మకాయ కానీ, జామకాయ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోమంట. లంచ్కి వచ్చాక రెడ్ రైస్ వండుకోమంట. రెడ్ రైస్ ఎక్కువ కర్రీస్ పెట్టుకొని తినండి. డిన్నర్ ఎర్లీ డిన్నర్ జొన్న రొట్టె కానీ, జొన్న దోశ కానీ, సజ్జ దోశ కానీ, డిపెండ్స్ అపాన్ వాళ్ళ బాడీ కండిషన్ని బట్టి, వాళ్ళ లెవెల్స్ని బట్టి ఎలా తినాలో క్రమంగా డైట్ చార్ట్ ప్లాన్ చేసి పంపించి వాళ్ళకి ప్రాపర్ యోగా చేయమని చెప్పి, అంటే రెగ్యులర్గా పడుకునేటప్పుడు మెడిటేషన్ చేసి మొబైల్ అధికంగా యూజ్ చేయదండి. డయాబెటిక్ ఉండే వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మోస్ట్ ఇంపార్టెంట్. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ డెఫినెట్లీ నాట్ ఓన్లీ డయాబెటిక్ వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరు రాత్రి 9 దాటిన తర్వాత మొబైల్స్ యూజ్ చేయకూడదు. ఎర్లీగా పడుకోవాలి. మన ఆరోగ్యం అండి. ఊరికే గోళీలు బాడీని హార్మ్ చేసే బదులు గోళీలు లేకుండా కూడా మన ఆరోగ్యాన్ని హెల్తీగా సర్వైవ్ చేసుకోవచ్చు. మేబీ అది తగ్గించడానికి మనం బాధపడచ్చు కానీ, బట్ మొబైల్ చూసేద్దు, మొబైల్ వాడొద్దండి అని చెప్తే ఏం వాడొద్దు మేడం మాకు నిద్రే రాదు మొబైల్ యూజ్ చేయకపోతే అంటారు. మీకు నిద్ర రాకపోవడం కాదు, నిద్ర రాకపోవడానికి మెయిన్ కారణం మొబైల్. దానివల్ల పొద్దున్నే మోషన్ అవ్వదు, షుగర్స్ పెరిగిపోతాయి, బాడీ అంతా డిఫరెంట్ అయిపోతుంది. కాబట్టి కొన్ని విషయాలు మనకు తెలిసి కూడా మనం పొరపాటు చేస్తే షుగర్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, థైరాయిడ్ పెరుగుతుంది, బరువు పెరుగుతారు, అన్నీ పెరుగుతారు. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ డయాబెటిక్ వాళ్ళు ఫస్ట్ కంగారు పడద్దు. హెచ్బిఏవన్సీ మీకు 9 ఉందా, 10 ఉందా, మెడిసిన్ తీసుకోవాలా, ఖచ్చితంగా తీసుకోండి. తీసుకుంటూ మన లైఫ్ స్టైల్ని మొత్తం మార్చుకుంటా హెల్దీగా చేసుకోండి. ఎవ్రీ డే బై డే షుగర్ కంట్రోల్కి వస్తుంది, బాడీ యాక్టివ్ అవుతుంది, వాక్ చేయగలుగుతారు, ఇంకా అన్బిలీవబుల్ రిజల్ట్స్ వస్తాయి లైఫ్ స్టైల్ని మార్చుకుంటే. జీవితాంతం మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు వేసుకోవాల్సి వస్తుంది మెడిసిన్? మనం జీవితాన్ని కరెక్ట్ లైఫ్ స్టైల్లో కరెక్ట్ ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా మెడిసిన్ వేసుకోవాలి. జీవితాన్ని కరెక్ట్గా హెల్దీగా తొందర లేచి మల విసర్జన చేసి రెగ్యులర్గా యోగా చేసుకొని పొద్దున ఇప్పుడు నేను చెప్పిన మెంతులు దాల్చిన చెక్క పౌడర్ వాటర్ తాగి జావాలు తీసుకొని పర్ఫెక్ట్గా ఫుడ్ తీసుకుంటే మీకు అసలు షుగర్ ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ కంగారు పడద్దు, లైఫ్ స్టైల్ని మార్చుకోండి, టెన్షన్ ఏం తీసుకోవద్దు, రెగ్యులర్గా ఎంటీ స్టమక్ యోగా చేసుకోండి. నేను చెప్పినది మన దాల్చిన చెక్క మెంతులు పౌడర్ కూడా చేసుకోవచ్చు. ఒక 50 గ్రాముల మెంతులు తీసుకోండి, ఒక 25 గ్రాములు దాల్చిన చెక్క తీసుకోండి, దూరగా వేపేసి పౌడర్ చేసి పెట్టుకోండి. ఆ పౌడర్ని లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత మధ్యలో పావు స్పూన్ కలుపుకొని తాగండి. ఇది కూడా బాగా కంట్రోల్ చేస్తుంది డయాబెటిక్ని. యోగా రెగ్యులర్ చేసుకోండి. సో కాబట్టి డయాబెటిక్ ఉందని టెన్షన్ తీసుకోవద్దు, లైఫ్ స్టైల్ని మార్చుకుంటే డయాబెటిక్ కాదు అన్ని సమస్యలు కంట్రోల్లోకి వస్తాయి. ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.